హాయ్ ఫ్రెండ్స్, ఏంటి పచ్చి పచ్చి ఆకుకూరలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇదేం డైట్ వీడియో కాదు ఫ్రెండ్స్. ఇది కేవలం పిల్లల కోసమే హెల్దీ ఫుడ్ అనమాట. ఏంటంటే పిల్లలు ఆకుకూరలు మేము తినము, ఆకుకూరలు అంటేనే ఇష్టపడరు. వాళ్ళ కోసము వాళ్ళకి తెలియకుండా ఎలా పెట్టాలో ఈ ప్రాసెస్లో చూద్దాం. ఏంటంటే నేను ముందు రోజు ఆకుకూరను తీసుకొని బాగు చేసుకొని నైటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ ఇచ్చేస్తున్నాను అనమాట. ఏంటంటే పాలకూరని తీసుకొని కడిగి శుభ్రంగా మిక్సీలో వేసుకొని పేస్ట్లా పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత అసలు ఈ ప్రాసెస్ ఎందుకంటే ఇవాళ చేసేది ఏంటంటే గారెలు విత్ పాలకూర. వాటిని ఏం చేయాలంటే ముందు రోజు నైటే నేను బొబ్బరి పప్పుని నానబెట్టుకున్నాను. ఆనియన్స్ని కూడా కట్ చేసి చిల్లీస్ని ఒక 4 తీసుకున్నాను. ఇందులో వేసి గ్రైండ్ చేసుకొని బొబ్బరి పప్పుని నేనైతే ఆనియన్స్ని చిల్లీస్ని ఇందులోనే వేసేస్తాను ఫ్రెండ్స్. మీ ఇష్టము. కొంతమంది అయితే అప్పుడే వేస్తారు, అప్పటికప్పుడు వేస్తారు, పీసెస్లా ఉంటాయని. నాకైతే ఇందులోనే ఇష్టం. అట్లా వేసుకొని ఇట్లా పప్పు మొత్తం గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అందులోకి జీలకర్ర, కొత్తిమీర, అందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది అనుకుంటారు పేస్ట్ పట్టడం ఎందుకు, కట్ చేసి వేయొచ్చు కానీ. మేము తెలివికల్లోళ్ళం అయితే మా పిల్లలు అంతకన్నా తెలివైన వాళ్ళు ఆకులను కూడా తీసి పడేస్తారు ఫ్రెండ్స్. మా బాధ అది. అందుకనే అలాంటి వాళ్ళ కోసమే ఇట్లా పేస్ట్ పట్టి ఆ పేస్ట్ను కూడా ఈ పిండిలో వేసేస్తా అన్నమాట. వేసేస్తే వాళ్ళు ఇంకా తీయలేరుగా. వాళ్ళకి తెలియని కూడా తెలియదు అందులో ఆ పేస్ట్ ఉంది, ఆ పాలకూర ఉంది, మా మమ్మీ పాలకూర యాడ్ చేసిందని కూడా తెలియదు. అందుకనే ఇట్లా చేస్తున్నా ఫ్రెండ్స్. ఇలా చేసిన తర్వాత ఇంకా సేమ్ మనం గారెలు ఎలా వేసుకుంటామో బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత గారెలు ఒక్కొక్కటి వేసుకుంటే అసలు వాళ్ళు లేరు కూడా పిల్లలైతే. చూడండి నేను వేసాను కదా, టేస్ట్ కూడా సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. అమ్మో ఆకుకూర వేసామేమో బాగోదేమో అట్లేం ఉండదు. సేమ్ మనం ఎప్పుడు గారెలు ఎలా వేసుకుంటామో అట్లనే ఉంటుంది. చూడండి మా పిల్లలైతే తెలియకుండా పాపం నాకైతే హ్యాపీగా ఉంది తిన్నందుకు. హెల్తీకి హెల్తీ. వాళ్ళు ఆకుకూర తిన్న ఫీలింగ్ వాళ్ళకి, మనకేమో తిన్నారు పిల్లలు అనిపిస్తుంది. చూడండి నేనైతే వేడి గారెలు వేసి పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, మా పిల్లలైతే తిన్నారు, అందరం తిన్నాం బాగానే. దానితో పాటు రోటి పచ్చడి చేశాను కదా గారెలతో, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సూపర్ ఎమ్మీ పాలకూర గారెలు. థ్యాంక్ యూ. బాయ్.